హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం అరేంజ్మెంట్లోంచి యాక్చువల్గా ఇట్ కమ్స్ అండర్ పజిల్ అండి. చిన్న పజిల్ క్వశ్చన్ అంతే, చిన్న పజిల్ అరేంజ్మెంట్ అనుకోవచ్చు దీన్ని. ఈ పజిల్ మీద ఒక క్వశ్చన్ మనం చేద్దాం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను మన రెగ్యులర్ కోర్స్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. మన రెగ్యులర్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో చూసుకోవచ్చు. అదే స్టూడెంట్స్ మనల్ని డిఫరెంట్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లోంచి, బ్యాంక్ ఎగ్జామ్స్లోంచి తీసుకున్న క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6 persons అని ఇచ్చాడయ్యా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 6 persons A to F ఇచ్చాడు. హ్యావ్ వీకెండ్స్ ఆన్ 7 different days అని చెప్పేసి, డేస్ ఆఫ్ ద వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ సండే టు సాటర్డే బట్ నాట్ నెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. వచ్చేసి డి హ్యాస్ ద వీకెండ్ ఆఫ్టర్ వెనస్డే అని, 2 people హ్యావ్ వీకెండ్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అని ఇలా ఇచ్చాడు. అంటే ఒక్కసారి మనం పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చూసుకున్నప్పుడు, ఇప్పుడు ఇట్ కమ్స్ అండర్ పజిల్ అని చెప్పాను కదా. పజిల్ చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను ఎన్ని కాలమ్స్లో సాల్వ్ చేసుకోవాలి. వాడు ఎన్ని కేటగిరీస్ ఇస్తే అన్ని కాలమ్స్లో సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని కేటగిరీస్ ఇచ్చాడయ్యా? ఓన్లీ 2 categories ఆర్ దే. ఏంటా 2 categories? 6 persons అన్నాడు. పర్సన్స్ ఒక కేటగిరీ, అవునా? దాని తర్వాత వాళ్ళ వీకెండ్ డిఫరెంట్ డేస్లో ఉంది. ఎక్కడి నుంచి? సండే నుంచి సాటర్డే వరకు అన్నాడు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ నేను దీన్ని 2 columnsలో సాల్వ్ చేయాలి. ఒక కాలమ్స్లో పర్సన్స్, ఒక కాలమ్స్లో వీక్ డేస్, ఆర్ ఒక కాలంలో వీక్ డేస్, ఒక కాలంలో పర్సన్స్. నేను మీకు మన బేసిక్ సెషన్స్లో ఇంకో షార్ట్ కట్ చెప్పాను. ఏంటది? దాన్ని షార్ట్ కట్ అనుకోండి, థంబ్ రూల్ అనుకోండి. అలా చేస్తే మీకు ఎంత పెద్ద పజిల్ అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏంటది? వాడు డేస్ ఆఫ్ ద వీక్ ఇస్తే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే అలా వరుసగా ఇస్తాడు కదా. అలా ఇచ్చిన, లేదంటే మంత్స్ ఇచ్చిన, లేదంటే డేట్స్ ఇచ్చిన, లేదంటే ఇయర్స్ ఇచ్చిన, ఆల్రెడీ ఇవి అరేంజ్ అయి ఉంటాయి మనకి. కాబట్టి దాంతో స్టార్ట్ చేయండి. దాంతో స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుంది? ఒక కాలం ఆల్రెడీ అరేంజ్డ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కాలం మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలం కూడా ఎలా? పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్, నెగిటివ్ లెఫ్ట్ సైడ్ వేసేసి, మన పాత వీడియోలు చూడండి మీకు ఐడియా వస్తుంది. పాజిటివ్ రైట్ సైడ్, నెగిటివ్ లెఫ్ట్ సైడ్ వేసేసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. అలాగే మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, వాడు ఏమన్నాడు? సండే నుంచి సాటర్డే వరకు అన్నాడు. నేను ఇక్కడ రాస్తాను చూడండి. సండే అంటే మామూలుగా ఎస్ అని రాసుకోండి. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ లాస్ట్ది సాటర్డే. ఇలా ఇప్పుడు మనం ఎవరి వీకెండ్ ఏ రోజు ఉందనేది మనకి రైట్ సైడ్లో వస్తుంది. ఆఫ్టర్ రఫ్ వర్క్ వస్తుంది. ఇది మీరు ఏం చేసుకోండి, దీనికి ఈ ప్లేస్ని రఫ్ వర్క్ పెట్టుకోండి. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్కి వేసుకోండి, పాజిటివ్ రైట్కి వేసుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో వచ్చేయండి. ఎంత పెద్ద పజిల్ అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. నేను ఇంకా ఇంతకుముందు చెప్పిన పజిల్స్ మన ఛానల్లో ఉన్నాయి. నేను కావాలంటే కొన్ని పజిల్స్ లింక్ నేను పెడతాను, ఆ లింక్ ద్వారా వెళ్ళండి. ఓకేనా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ చదివేటప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ సెంటెన్స్ చదవగానే మీ ఐస్, మీ బ్రెయిన్ ఒక దగ్గర ఆగిపోవాలి. ఎక్కడ చెప్పండి? 6 persons అన్నాడు. ఎఫ్ హ్యావ్ వీకెండ్స్ ఆన్ 7 different days అన్నాడు. ఇక్కడ కొంచెం మనకు తేడా కనపడుతుంది. పర్సన్ 6 ఉన్నాడు కానీ డేస్ 7 ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటయ్యా? అంటే ఒక డే రోజు ఎవరికి వీకెండ్ ఉండదు అని అర్థం అనమాట. మొత్తం మనకి డేస్ 7 ఉన్నాయి, పర్సన్ 6 ఉన్నారు. అంటే ఒక డే రోజు ఎవరికి వీకెండ్ ఉండదు. అదొకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మ్యాచ్ అవ్వదు. దిస్ ఈస్ కాల్డ్ అన్మ్యాచ్డ్, అన్బ్యాలెన్స్డ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ డేస్ 7 ఉన్నాయి, పర్సన్స్ ఓన్లీ 6 ఉన్నారు. ఒక రోజు మనకి ఎవరికి వీకెండ్ ఉండదు. అది పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేయండి. ఓకేనా? తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. వాట్స్ ద ఫస్ట్ వన్? వెరీ ఫస్ట్ వన్, డి హ్యాస్ వీకెండ్ ఆఫ్టర్ వెనస్డే అన్నాడు. వాట్ యు మీన్ బై ఆఫ్టర్ వెనస్డే? థర్స్డే కానీ, ఫ్రైడే కానీ, సాటర్డే కానీ. జస్ట్ మనకు గుర్తించడం కోసం ఇలా రాసుకోండి. డి ఆఫ్టర్, మీకు ఎలా వీలైతే అలా ఏఎఫ్టి అని రాస్తున్నాను. ఆఫ్టర్ వెనస్డే, సింపుల్. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకొద్దాం మనం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? ఆఫ్టర్ వెనస్డే 2 people హ్యావ్ వీకెండ్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఇక్కడ జాగ్రత్త చేసుకోండి. 2 people హ్యావ్ వీకెండ్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈకి ఎఫ్కి మధ్యలో, ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరికి వీకెండ్ ఉండాలి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా ఇద్దరికి వీకెండ్ ఉండాలన్నమాట. అంటే నో వీకెండ్ డే వీళ్ళిద్దరి మధ్యలో రాదనమాట. నో వీకెండ్ డే వీళ్ళిద్దరి మధ్యలో రాదు. అప్పుడు ఎలా తీసుకుంటామయ్యా? ఈ 1 2 తర్వాత ఎవరికి రావాలి? ఎఫ్కి రావాలి. ఐదర్ ఇలా అయినా ఉండాలి, లేదంటే
F1 to E ఇలా అయినా ఉండాలన్నమాట. దాట్స్ ద మీనింగ్. అయితే ఈ పైన ఉండాలి, లేకపోతే F అన్న పైన ఉండాలి అకార్డింగ్ టు దిస్ అరేంజ్మెంట్. ఓకే, తర్వాత ఇది కూడా రఫ్ లోనే రాసుకుందాం. సో ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, 2 people have weekends అది ఇచ్చాం. తర్వాత F has weekend after C's day on ఆఫ్టర్ సి అన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండనివ్వండి, నథింగ్ రాంగ్. ఎక్కడి నుంచి తీసుకుందాం మనం, ఇక్కడ కంప్లీట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎఫ్ హ్యాస్ వీకెండ్ ఆఫ్టర్ సి. వాట్ డూ మీన్ బై ఎఫ్ హ్యాస్ వీకెండ్ ఆఫ్టర్ సి అంటే, ఇప్పుడు ఎఫ్ ఇక్కడ ఉంది కదా, ఎఫ్ వీకెండ్ ఎక్కడ ఉండాలి, ఆఫ్టర్ సి ఉండాలి. అంటే సి ఎఫ్ కన్నా పైన రావాలి చార్ట్ లో, కానీ ఇమ్మీడియట్ గా పైన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వాడు ఇక్కడ మనకు ఇమ్మీడియట్ అని ఇవ్వలేదు. ఇమ్మీడియట్ అని ఇస్తే ఐ కుడ్ హావ్ టేకెన్ ఎవరెక్కడతను సిని మనం ఇక్కడ పెట్టేవాళ్ళం వెంటనే పైన. కానీ వాడు ఏమన్నాడు, ఎఫ్ హ్యాస్ వీకెండ్ ఆఫ్టర్ సి. ఆఫ్టర్ సి అంటే సి ఇమీడియట్ గా అయినా పైన ఉండొచ్చు, లేదంటే ఇంకా పైన ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో సికి ఎఫ్ కి మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని జస్ట్ ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా నేను ఇక్కడ రాసుకుంటాను. అంటే ఈ మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఈ అరేంజ్మెంట్ లో చూడండి, సి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఈ పైన అయినా ఉండొచ్చు. అంటే జస్ట్ మన ఐడియా కోసం నేను ఇలా రాస్తున్నాను. సి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడైనా ఉండొచ్చు. ఇది మనకు రఫ్ వర్క్ లో ఖచ్చితంగా మనం ఇలా రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. తర్వాత సి హ్యాజ్ వీకెండ్ ఆన్ 2 days after B. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి. సి హ్యాస్ వీకెండ్ 2 days after B అంటే చాలా మంది పిల్లలు తెలియక ఇలా తీసుకుంటున్నారు, B 1-2 days C ఇలా తీసుకుంటున్నారు. దిస్ ఇస్ రాంగ్. ఇంకా మీరు ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి, సెంటెన్స్ ఇలా ఉంటే ఏమని, సి హ్యాస్ వీకెండ్ ఆన్ 2 days after B. 2 days after B అంటే B తర్వాత 2 days తర్వాత C రావద్దు. ఎలా రావాలంటే 2 days after that one అంటే, సపోజ్ దిస్ ఈస్ బి, సి వీకెండ్ ఎప్పుడు ఉండాలి, 2 days after. దిస్ ఈస్ 1 day అండ్ సి అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ సి హ్యాస్ వీకెండ్ 2 days after బి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది 1 day అవుతుంది, ఇది 2nd day అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అప్పుడు బికి సికి మధ్యలో ఓన్లీ 1 person వస్తాడు. రిమెంబర్ దిస్ వన్, ఇంకా మీరు దీన్ని మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ లో చూద్దాం. ఈ అరేంజ్మెంట్ లో చూస్తే యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇస్ కన్సర్న్, బి తర్వాత 1 and C రావాలి. అంటే ఇది ఇక్కడ బి ఉండాలి, 1 and C. వెంటనే మీరు ఏం చేసుకోవాలి, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయ్యా, సండే టు సాటర్డే మొత్తం మనకి 7 ఉన్నాయి కదా. సో ఇది మీరు కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 వచ్చేసింది. అంటే దీన్ని మనం ఇలా ఇక్కడికి తీసుకురావచ్చు, కానీ ఇప్పుడే కాదు, ఎందుకంటే మనకు ఈ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, సి ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇంకా దీనిపైన ఎక్కడైనా ఉండొచ్చు. సరే, సిని మనం ఇక్కడ ప్లేస్ చేస్తే, అంటే ఎఫ్ కంటే పైన ఉండాలి. సిని ఇక్కడ ప్లేస్ చేస్తే 1 తర్వాత పైన బి ఉండాలి. అంటే సికి ఇక్కడ ఛాన్స్ లేదు. అంటే సి ఎక్కడ ఉండాలి, ఇంతకంటే పైకి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కడైనా ఉండొచ్చు, ఆ పైన బి ఎక్కడైనా ఉండొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా ఇక్కడ మనకు కన్ఫర్మ్ కాలేదు బీస్ ప్లేస్, దీన్ని ఇలాగే ఉంచండి. దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యాస్ వీకెండ్ ఆన్ బిఫోర్ బి ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్టర్ ఏ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, బి పైన ఎంతమంది అయితే ఉంటారో ఏ కింద అంతమందే ఉండాలి. గుర్తుంచుకోండి, బికి పైన ఎంతమంది ఉంటారో ఏకి కింద అంతమందే ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నేను ఏ కొంచెం పెద్ద రాస్తాను. బికి పైన ఎంతమంది ఉంటారో ఏ కింద అంతమందే ఉంటారు. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ లో చూడండి, బి పైన ఎంతమంది ఉన్నారు, 0. బి పైన ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరు, 0. అంటే ఏ కింద కూడా 0 ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, బి టాప్ లో ఉంటే ఏ కంపల్సరీ బాటమ్ మోస్ట్ పొజిషన్ లో ఉండాలి, కంప్లీట్ బాటమ్ లో ఉండాలి. ఎందుకు, బి పైన 0 ఉన్నారు కాబట్టి ఏ కింద 0 ఉండాలి. కానీ ఇక్కడ బాటమ్ పొజిషన్ లో ఎవరు వచ్చారయ్యా, ఈ వచ్చాడు. ఎందుకు వచ్చారు, ఇది 1 2 3 మనం కౌంట్ చేసుకున్నాం, 7 అయ్యారు. అంటే బి టాప్ లో ఉంటే ఈ బాటమ్ లో ఉండాలి. కానీ వాడు ఇచ్చిన ఈ కండిషన్ ప్రకారంగా బి పైన ఎంతమంది ఉంటే ఏ కింద అంతమంది ఉండాలి. గుర్తుంచుకోండి, 0 ఆల్సో మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ 1 నంబర్. అప్పుడు బి పైన 0 ఉన్నారు కదా, మరి ఏ కింద కూడా 0 ఉండాలి. అలా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఇక్కడ లేదు. ఎందుకు, ఏ బాటమ్ మోస్ట్ లో రాదు. కాబట్టి దిస్ అరేంజ్మెంట్ ఈజ్ రాంగ్. దిస్ ఇస్ రాంగ్.
అందరికి ఐడియా వచ్చిందా? చూడండి, ఇలా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్తాం అనమాట. బి పైన ఎంతమంది ఉంటారు, ఏ కింద అంతమంది ఉండాలి అనే కండిషన్ తో ఇట్ గాట్ ఫెయిల్డ్. ఇక నాకు మిగిలిపోయింది ఓన్లీ దిస్ అరేంజ్మెంట్ ఈస్ లెఫ్ట్ అవుట్ హియర్, ఓన్లీ దిస్ అరేంజ్మెంట్ ఈస్ లెఫ్ట్ అవుట్. ఓకేనా? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా చూడండి, ఇంకా ఏమైనా ఇచ్చాడా? దెన్ ఈ డస్ నాట్ హ్యావ్ వీకెండ్ బిఫోర్ బి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ డస్ నాట్ హ్యావ్ వీకెండ్ బిఫోర్ బి. ఈ వీకెండ్ బి కన్నా పైన ఉండదు అన్నాడు, అంటే దాని అర్థం ఏంటి? బి కన్నా కింద ఉంటుంది. అంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది, బి పైన ఈ కింద ఉండాలి. గుర్తుంచుకోండి, అది ఇమీడియట్ గా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆల్ ఆఫ్ యు గాట్ ద ఐడియా? ఎంత మంచి క్వశ్చన్ చూడండి, చూడడానికి చిన్న క్వశ్చన్ ఇది, బట్ మెనీ పాసిబిలిటీస్ కనపడుతున్నాయి మనకి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి అయ్యా, వెనస్డే ఈజ్ నాట్ ద వీకెండ్ ఫర్ సి అని ఇచ్చాడు. సో మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, వెనస్డే ఈజ్ నాట్ ద వీకెండ్ ఫర్ సి. సిని లెఫ్ట్ కి రాసుకుంటాను, ఇక్కడ మనకు సి వచ్చే ఛాన్స్ లేదు అని ఇది మనకు చెప్తుంది. అంతే, ఇంకా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. మరి ఎలా చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ మైండ్లో ఊహించుకోవాలి. మీరు డైరెక్ట్గా పేపర్ మీద రాసుకోవద్దు, అన్నెసెసరీలీ, దట్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఎందుకంటే క్వశ్చన్ ఈజ్ వెరీ స్మాల్, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఏదైనా ఒక్క పర్సన్ మీద ఫోకస్ చేయండి, ఎప్పుడైనా ఒక్క ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరి మీద ఫోకస్ చేద్దాం చెప్పండి? బి పైన ఫోకస్ చేద్దాం. వై? ఎందుకు మనం బి పైన ఎందుకు ఫోకస్ చేయాలి? ఎందుకంటే బీకి చూడండి లింక్ ఎంత మందితో ఉంది, బీకి కింద సి రావాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడ? బి తర్వాత 1 డే తర్వాత సి కనపడాలి, బి తర్వాత 1 డే తర్వాత సి కనపడాలి. తర్వాత బి కింద ఎక్కడో ఒక దగ్గర ఈ రావాలి. దాని తర్వాత బి పైన ఎంతమంది ఉంటారో ఏ కింద అంతమంది ఉండాలి. అంటే ఇంతమందితో రిలేట్ అయి ఉంది కాబట్టి అసలు బి పొజిషన్ మీరు కనుక్కున్నారనుకోండి, బై అండ్ లార్జ్ ఆటోమేటిక్గా మిగిలిన పొజిషన్స్ కూడా చాలా వరకు ఫిల్అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మనం ఎలా చూద్దామయ్యా? కొంచెం జాగ్రత్త చూడండి. బిని నేను ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అంటే నేను మీకు బేసిక్ క్లాసెస్లో చెప్పాను, ఫెంటాస్టిక్ రూల్. ఎక్కడ ప్లేస్ చేసుకోవద్దు నుంచి ఎక్కడి ప్లేస్ చేసుకోవాలో రండి. అంటే మీరు బీని నేను ఏ ఏ ప్లేసెస్లో పెట్టలేను అనేది ముందు చూడాలి. ఆ ఎలిమినేషన్లో ఎక్కడ పెట్టాలో బయటపడుతుంది. వాట్ ద క్లారిటీ? రైట్. ఇప్పుడు మనం బీని ఎక్కడెక్కడ పెట్టలేమో నాకు చెప్పండి. క్లియర్గా వీడు చెప్పిన దాని ప్రకారంగా బీ కింద సి ఉండాలి. అంటే ఎట్లాగో బీ కింద ఇక్కడ 2 days రావాలి. దాని తర్వాత బి కింద ఈ ఉండాలి. అంటే కంపల్సరీగా ఈ అనేది ఎక్కడ ఉండాలి మనకు? ఏదో ఒక ప్లేస్. అంటే బి కింద సి ఉండాలి, ఈ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ సి ఎఫ్ పైన ఉండాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి? బి కూడా ఎఫ్ కన్నా పైన ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే బికి అసలు అన్నిటికన్నా బాటమ్ పొజిషన్ అయితే ఛాన్స్ లేదు, అయిపోయింది. ఆ పైన కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే సపోజ్ బి ఇక్కడ పెడితే 1 place తర్వాత సి రావాలి, ఛాన్స్ లేదు. పోనీ నేను బిని ఇక్కడ ప్లేస్ చేద్దామా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇక్కడ బి ప్లేస్ చేస్తాను, ఓకే. చేస్తే 1 place వదిలేసి సిని ప్లేస్ చేయాలి కింద. అంటే సి బాటమ్ మోస్ట్ అవుతాడు, కానీ సి ఎఫ్ కన్నా పైన ఉండాలి. అంటే అప్పుడు కింద పొజిషన్ రాదు కదా. కాబట్టి బికి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు. చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇంకా నాకు బికి మిగిలిపోయింది ఏంటి? 1 2 3 4 places మిగిలిపోయాయి. పోనీ నేను బిని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చా? ఒకసారి ఆలోచించండి. సపోజ్ నేను బిని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 1 place తర్వాత ఇక్కడ కంపల్సరీగా సి రావాలి. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే, కంపల్సరీ సి రావాలి. కానీ ఇంకొకటి ఆలోచించండి, బి పైన ఎంతమంది ఉంటారో ఏ కింద అంతమంది ఉండాలి. అవునా? సపోజ్ నేను బిని ఇక్కడ ప్లేస్ చేస్తే బి పైన ఎంతమంది ఉన్నారు? 1 2 3 ఉన్నారు. నాకు ఏ కింద 3 రావాలి. అంటే నేను ఏ కింద 3 మొత్తం 7 ఉన్నాయి కదా, పైన 3 కింద 3 అంటే బి ప్లేస్ లోనే ఏ రావాలి. అప్పుడు ఏ ఇక్కడ ఉంటేనే 1 2 3 కిందకి వస్తుంది. అంటే బి పైన ఎంతమంది ఉంటారో సి కింద అంతమంది, ఏ కింద అన్ని డేస్ రావాలి మనకు. అలా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడే అవుతుంది కదా. అంటే బికి ఇక్కడ ఛాన్స్ లేదు. చూడండి, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్, రైట్? సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సరే ఇది కూడా కాదు బీకి ప్లేస్, మరి నెక్స్ట్ బీకి ప్లేస్ ఎక్కడ రావాలయ్యా? ఇక్కడ రావాలి. దిస్ ఇస్ ఫర్ బి. మరి ఇక్కడ ప్లేస్ చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి, బి కింద ఎంతమంది ఉంటారు? ఇంకా వేరే ఏది ఆలోచించే అవసరం లేదు. బి కింద ఎంతమంది ఉన్నారు? 1 2 3 4.
ఏ పైన కూడా 4 రావాలి. అంటే ఇక్కడ 1 2 3 4 వదిలేసి ఏని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి బి కింద ఎంతమంది 1 2 3 4, ఏ పైన ఎంతమంది 1 2 3 4. కానీ అకార్డింగ్ టు దిస్ రూల్ బి తర్వాత 1 డే తర్వాత డెఫినెట్గా సి రావాలి, బి తర్వాత 1 డే తర్వాత సి రావాలి. మరి బిని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏ ఇక్కడ కంపల్సరీ రావాలి. మరి అప్పుడు సిని ఎక్కడ ప్లేస్ చేస్తాం? చేయలేము. కాబట్టి బికి ఈ ప్లేస్ కూడా పోయింది. అవునా? ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంత పెద్ద పజిల్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. అయిపోయింది కదా. సో నాకు బికి ఇక్కడ కూడా ప్లేస్ లేదు. ఇక నాకు మిగిలిన ప్లేస్ ఏంటయ్యా? ఈ రెండే ఉన్నాయి. సపోజ్ నేను బిని ఇక్కడ పెట్టాను. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, 1 ప్లేస్ తర్వాత 100% సి ఇక్కడ ఉండాలి. అవునా? తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి? బి పైన ఎంతమంది ఉన్నారు? 1%. అంటే ఏ కింద ఎంతమంది ఉండాలి? 1%. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ వరకు పర్ఫెక్ట్. కానీ నెక్స్ట్ ఉన్న కండిషన్స్ మనం చూసుకుందాం. నెక్స్ట్ కండిషన్స్ ఏంటయ్యా? ఈ 2% తర్వాత ఎఫ్ రావాలి, ఈ ఎక్కడో ఒక దగ్గర బి కన్నా కిందే ఉండాలి. అంటే సపోజ్ నేను ఈని ఇక్కడ పెట్టుకుంటాను అనుకోండి, అప్పుడు 1 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ నాకు ఎఫ్ రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారు? ఏ ఆక్యుపై చేశాడు? అర్థమవుతుందా క్లియర్గా? అంటే మనము ఒక చిన్న ఆధారం పట్టుకోవాలన్నమాట. ఒక్క పర్సన్ మీదే ఫోకస్ చేయండి. బి మీదే చేయండి, సి మీదే చేయండి, ఎఫ్ మీదే చేయండి, ఈ మీదే చేయండి, దట్ డజంట్ మ్యాటర్. కానీ ఒక్క పర్సన్ మీద ఫోకస్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఈజీ అవుతారు. కాబట్టి ఇక్కడ నాకు ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే 1 2 తర్వాత ఎఫ్ ఇక్కడ రావాలి, ఆ పాసిబిలిటీ కూడా లేదు. అంటే బికి ఇక్కడ కూడా ప్లేస్ లేదు. అయిపోయింది, ఇంకా కట్ ఫినిష్. నాకు ఆన్సర్ వచ్చేసింది, అంతే. నాకు అరేంజ్మెంట్ వచ్చేసింది. ఎంతసేపు పడుతుంది చూడడానికి? మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే, కొంచెం కాదు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ టైం అనేది అంతా తగ్గుతుంది. సో ఇంకా నాకు ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది ఒక ప్లేస్, దట్ ఈస్ బీస్ ప్లేస్ ఇక్కడ వచ్చేసింది. ఇంకా అయిపోయింది ప్రాబ్లం. బి ఇక్కడ వచ్చేస్తే అప్పుడు మనం కంపల్సరీగా 1% తర్వాత 1 ప్లేస్ తర్వాత సి రావాలి. దాని తర్వాత బి పైన ఎంతమంది ఉన్నారు? 0. ఏ కింద ఎంతమంది ఉండాలి? 0. ఏ ఇక్కడ రావాలి. అయిపోయింది. ఇప్పుడు నాకు బి ప్లేస్ అయింది, సి ప్లేస్ అయింది, ఏ ప్లేస్ అయింది. ఇంకా నాకు నెక్స్ట్ ఏంటయ్యా ప్లేస్ కావాల్సింది? ఈతో చూసుకోండి. ఎందుకంటే ఈకి ఎఫ్కు రిలేషన్ ఉంది, ఎఫ్కు సికి రిలేషన్ ఉంది. ఎందుకంటే సి అనేవాడు ఎఫ్ కన్నా పైన ఉండాలి, ఏదో ఒక ప్లేస్లో పైన ఉండాలి. అంటే ఎఫ్కి ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఎనీవే ఎఫ్కి ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఎఫ్ పైన 2 ప్లేసెస్ తర్వాత ఈ రావాలి కదా. కాబట్టి ఎఫ్కి ఇక్కడ పాసిబిలిటీ లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నేను ఈని ప్లేస్ చేయొచ్చా అనేది ఒకసారి చూడండి. సపోజ్ ఇఫ్ ఐ కీప్ ఈ హియర్, ఈ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, 1 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎవరు రావాలి? ఎఫ్ రావాలి. కన్ఫర్మ్. అంటే ఈకి అక్కడ ప్లేస్ చేసే పాసిబిలిటీ ఉంది. తర్వాత సి ఎఫ్ కన్నా పైన ఉండాలి. ఆటోమేటికల్లీ ఇట్ గట్ what do you call this one? సాటిస్ఫైడ్. ఇది కూడా సాటిస్ఫై అయింది. మరి ఇంకా నాకు సాటిస్ఫై కావాల్సింది ఏంటి? ఇక్కడ రాసుకున్నాను చూడండి, డి షుడ్ బి ఆఫ్టర్ వెనస్డే అన్నాడు. డి ఈజ్ ఆఫ్టర్ వెనస్డే అంటే ఇంకా వెనస్డే తర్వాత నాకు ఇక ఒక్క రోజే నాకు ఖాళీ ఉంది. అప్పుడు నేను డీని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. మనకి ఎవరెవరు అయ్యారయ్యా? ఏ బి సి డి ఈ అండ్ ఎఫ్. అప్పుడు నేను డబ్ల్యూని ఏమనుకుంటాను? డబ్ల్యూని వీకెండ్ ఎవరికి లేని రోజు, నో వీకెండ్ డే అని క్వశ్చన్ ఇలా కన్ఫామ్ చేసుకుంటాను. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తారు కాదు, ఏం చేశారంటే ఇది ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చనే. ఇది ఇలా వచ్చేసి నేను క్వశ్చన్ కరెక్టే చేశానని ఇంటికి వచ్చేసారు. అవునా కాదా? అయితే ఇది రాంగ్ అరేంజ్మెంట్ అవుతుంది. ఎలా చెప్పండి? ఎలా అంటే బి వరకు కరెక్టే, సి వరకు కరెక్టే, ఏ వరకు కరెక్టే, ఈ వరకు కూడా కరెక్టే, నో ప్రాబ్లం. అప్పటి వరకు ఓకే. కానీ ఇక్కడ కండిషన్ ఏంటయ్యా? ఈకి ఎఫ్కి మధ్యలో 2 డేస్ ఉంటాయి అనలేదు వాడు. ఇక్కడ ఈకి ఎఫ్కి మధ్యలో జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఉంచోండి, ఇక్కడ ఉంచోండి. ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చదవండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో అర్థమవుతుంది. ఏమన్నాడు ఇక్కడ? 2 people have weekends between E and F. ఈకి ఎఫ్కి మధ్యలో 2 people వీకెండ్ ఖచ్చితంగా ఉండాలి. నో వీకెండ్ డే మనం కౌంట్ చేయొద్దు. ఇద్దరి మధ్యలో ఈ అండ్ ఎఫ్ కి మధ్యలో 2 వీకెండ్ డేస్ ఉండాలయ్యా.
అంతేనా, నో వీకెండ్ డే ఉండొద్దు. మరి అలా చూసుకున్నప్పుడు ఈకి ఎఫ్కి మధ్యలో 2 డేస్ వచ్చాయి, దాట్స్ ఓకే. కానీ ఇద్దరి వీకెండ్ డేస్ రాలేదు, ఒక సి వీకెండ్ డేనే వచ్చింది. సి వీకెండ్ డే ట్యూస్డే వచ్చింది, ఇంకొకళ్ళ వీకెండ్ డే వెనస్డే రావాలి. కానీ అక్కడ వెనస్డే నో వీకెండ్ డే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటయ్యా, ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే మిగిలినవి ఇలా వచ్చాయి కాబట్టి ఈ వీకెండ్ ఇక్కడ వస్తే ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరి వీకెండ్ డే రాలేదు. మరి ఏం చెయ్యాలి, అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తాం మనం, సరే ఈకి ప్లేస్ ఇక్కడ లేదు, ఇలా చేయండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ ప్రొసీజర్లో చేయండి. అసలు మీరు పజిల్స్లో ఎంత పర్ఫెక్ట్ అవుతారంటే ఎలాంటి పజిల్ అయినా సాల్వ్ చేస్తారంటే మన బ్రెయిన్ని ఓపెన్ పెట్టుకోవాలి మనం. మరి సరే ఈకి ఇక్కడ ప్లేస్ లేదనేది మనం అనుకుందాం. పోనీ మరి నేను ఈకి ఎక్కడ ప్లేస్ ఉంది, మరి నేను ఇక్కడ ఈని ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, 1 2 తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఏ వస్తుంది. అక్కడ యాక్చువల్గా నాకు ఏం రావాలి, ఎఫ్ రావాలి. అంటే ఈకి ఇక్కడ ప్లేస్ లేదు. పోనీ ఈని ఇక్కడ ప్లేస్ చేద్దామా అని అంటే ఈ రెండు పర్సన్స్ తర్వాత మనకి ఎవరు రావాలి, ఎఫ్ రావాలి, అది లేదు. అంటే ఈకి నాకున్న పొజిషన్ ఒకటే ఒక ప్లేస్, నాకు మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఈ ప్లేస్ ఇక్కడ కన్ఫామ్, అంతే. ఇంకా ఈ ప్లేస్ కన్ఫర్మ్డ్, ఇది 100% అక్కడే ఉండాలి. మరి ఏం చేయాలి, మనము ఇంతకుముందు చేసిన అరేంజ్మెంట్ ప్రకారంగా మనకి ఏం జరిగిందయ్యా, వెనస్డే నో వీకెండ్ డే వచ్చింది, ఎవరి వీకెండ్ డే కాంది వెనస్డే వచ్చింది. ఇంకా మనం ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఈ నో వీకెండ్ డేని వేరే డే అనుకొని చూద్దాం. సపోజ్ ఈ నో వీకెండ్ డే అనేది వెనస్డే కాదు అనుకోండి, ఆ పైన సండే మండే ట్యూస్డే ఉండే ఛాన్స్ లేదు, సాటర్డే ఉండే ఛాన్స్ లేదు, ఇప్పుడు వెనస్డే కాదు. పోనీ ఏ రోజు అనుకుందాం, సపోజ్ ఇది థర్స్డే అనుకుందాం. నో వీకెండ్ డేని మనము వెనస్డే బదులు సరే థర్స్డే అనుకుందాం. సపోజ్ ఇట్ ఈస్ థర్స్డే. ఇంత ఆలోచించాలన్నమాట. అప్పుడు దీని కింద 5 క్వశ్చన్స్ వస్తాయి. ఎంత ఈజీగా చేస్తారు, ఇది కరెక్ట్ ఉంటే సరే ఇది థర్స్డే అనుకుందాం. అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ తర్వాత 1 2 ఇక్కడ ఒకరికి వస్తుంది కదా, ఈ ప్లేస్ వదిలేసి ఇక్కడ నేను ఎఫ్ని ప్లేస్ చేయాల్సి వస్తుంది. అవునా, అంటే నో వీకెండ్ డే ఇక్కడ పెట్టుకుంటే నేను ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేయాల్సి వస్తుంది. కానీ మరి నేను ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే డికి ప్లేస్ ఎక్కడ ఉంది, ఎందుకంటే డి ఎక్కడ ఉండాలి, వెనస్డే తర్వాత, వీకెండ్ ఆఫ్టర్ వెనస్డే, డీస్ వీకెండ్ ఈజ్ ఆఫ్టర్ వెనస్డే. మరి అప్పుడు వెనస్డే తర్వాత డీకి ఛాన్సే లేదు, నాకు ఇక్కడ వెనస్డే తర్వాత డీకి ఛాన్సే లేదు. అంటే వీకెండ్ని నేను ఇక్కడికి తీసుకొచ్చే పాసిబిలిటీ నాకు లేదు. పోనీ వీకెండ్ని ఇక్కడ పెట్టుకుందాం, ఇది వీకెండ్ అనుకుందాం. ఇంకా మనకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకా సపోజ్ నేను వీనికి ఇక్కడ అనుకుంటే వీకెండ్, అప్పుడు ఈ తర్వాత 1 2 పర్సన్స్ తర్వాత ఎఫ్ ఇక్కడ వస్తాడు. ఓకే, మరి డీని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ వచ్చేసింది, నో వీకెండ్ డే వచ్చింది, ఏ వచ్చేసింది, డి వెనస్డే తర్వాత ఉండాలి. మరి వెనస్డే తర్వాత ఉండే ఛాన్స్ ఉందా, లేదు. అంటే దాని అర్థం ఏంటి, మనకు వీకెండ్ ఎవరికి కూడా వీకెండ్ లేని రోజుని మార్చే ఛాన్స్ లేదు. 100% దట్ షుడ్ బి ఆన్ వెనస్డే, అది వెనస్డే. ఇప్పుడు ఈ కింద ఇంకా ఈ ప్లేస్ ఇది ఒకటి, ఈకి వేరే ప్లేసే లేదు. బి కన్ఫర్మ్ అయిపోయింది, సి కన్ఫర్మ్ అయిపోయింది, ఏ కన్ఫర్మ్ అయిపోయింది, ఈకి ఒకటే ఒక ప్లేస్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈని ఇక్కడే ఉంచుకొని 1 2 తర్వాత ఇంకొక ప్లేస్ తీసేస్తాం. ఎందుకు, ఇక్కడ ఒక పర్సన్ వీకెండ్, ఇక్కడ ఒక పర్సన్ వీకెండ్, ఇక్కడ ఎఫ్ని ప్లేస్ చేస్తాం. ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత డి వెనస్డే తర్వాత ఉండాలి కాబట్టి డిని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ సండే నుంచి మనం స్టార్ట్ చేస్తే బిఈసి నో వీకెండ్ డే డిఎఫ్ఏ వస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ పజిల్స్. సో క్లియర్గా మనం దీన్ని చేసుకోవచ్చు. అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంతసేపు పట్టింది, కానీ మీరు మామూలుగా కొంచెం ప్రాక్టీస్తోని మీరు ఈ క్వశ్చన్స్ చేస్తే ఇది చేయడానికి నాట్ మోర్ దాన్ 3 minutes. 3 minutes లోపే మీరు చిన్న పజిల్ ఇది, కానీ మంచి క్వశ్చన్. 3 minutes లోపే సాల్వ్ చేయొచ్చు. ఫాస్ట్గా మీరు క్వశ్చన్స్ని 2 minutesలో మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంత మాత్రం టైం మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా మనకు తెలుగు ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇదే వీడియోని మీరు ఇంగ్లీష్లో చూడాలి, ప్యూర్గా ఇంగ్లీష్ మీడియంలో చూడాలనుకుంటే చక్రవర్తి సార్ అనే ఛానల్ ఉంటుంది, అందులో చూడండి. తెలుగు ఛానల్లో మనకు సబ్స్క్రిప్షన్ కొంచెం తక్కువగా ఉంది, ఓన్లీ 2600 ఎంతమంది ఉన్నారు. ఇది మీరు సాధ్యమైనంత వరకు మీ సోషల్ మీడియా సర్కిల్స్లో
లో దీన్ని బాగా వైరల్ చేయండి. సో దట్ ఏంటంటే వేరే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మాకు ఇంకొంత మోటివేషన్ వస్తుంది. ఇక దీని కింద ఇచ్చిన క్వశ్చన్స్ ని మీరు ఈజీగా చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.